ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీ మీద బీసీ నాయకునిగా లేకపోతే ఒక బీసీ నేతగా ముద్ర పడడం వల్లనే కొన్ని పదవులు దూరమైన అనుకోవచ్చా? చూడండి, నేను ఎప్పుడైతే సెకండ్ టైం నాకు రాజ్యసభ 2005 నుంచి నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఓబీసీ ఎంపీస్ ఫోరం. దానికి కారణం ఏంటంటే సామాజిక న్యాయం కావాలి. ఇందిరాగాంధీ ఆలోచన చేసిందో రాజీవ్ గాంధీ గారు చేశారు కదా. 73, 74 అమెండ్మెంట్ తీసుకు మహిళలకు కూడా రిజర్వేషన్ తెచ్చాడు కదా. పార్లమెంట్లో బిల్లు వేయాల, ఏది జిల్లా పరిషత్లో కానీ, అదేవిధంగా లోకల్ బాడీలో కూడా అందరూ కూడా, మున్సిపాలిటీలో అందరు మేయర్లు అవుతున్నారు, సర్పంచ్లు అవుతున్నారు. ఆ కాన్సెప్ట్లో నేను పనిచేస్తానండి. దాని మీద నా ఉద్దేశం ఏంటంటే జనాభా లెక్క ప్రకారంగా వీఆర్ హైయెస్ట్ మెజార్టీ. నేను 3 సార్లు కలిసిన యాజ్ ఓబీసీ ఎంపీ. ఒకసారి 42 మంది, ఒకసారి 64, ఒకసారి 83. ఇదే మన నరేంద్ర మోడీ గారిని కలిశాను అప్ టు 2016 దాకా. ఎప్పుడు కలిసినా అయ్యా మా జనాభా ఉంది, మాకు ఒక సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా బడ్జెట్ పెంచాలి, మేము ఓట్లేసే మిషన్లం కాదు, మాకు కూడా అధికారం రావాలన్నది. మా వాళ్ళు కూడా అసెంబ్లీ చూడాలి, పార్లమెంట్ చూడాలి, దేశ ఉన్నతిలో మా భాగస్వామి కూడా ఉండాలి అనేది మన కల్చర్. ఆయన ఒక్క పని చేయలే. ఆఖరుకు అయ్యా క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేయండి, మా లెక్క అది చేయలే. పోనీ ఒక సెపరేట్ మినిస్ట్రీ అన్న. మా బడ్జెట్ వ్యవసాయానికి బడ్జెట్ ఉంటుంది, అదేవిధంగా ఫారెస్ట్కు మంచి ఉంటుంది, అడవులలో పులులు ఎంతుందో లెక్క. కానీ మా బడ్జెట్ ఎందుకు పెంచారని అడిగితే కూడా అది కూడా చేయలేదు. ఇప్పుడేదో ఆయన ఏది భారత రత్న బీహార్ మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వడంతో మంచిదే. కానీ నేను అనేది ఏంటి, బేసికల్గా కింది వారికి న్యాయం జరగాలి కదా. అదే ఆలోచన రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఏమంటూ ఎక్స్రే అన్నాడు ఆయన. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీలలో ఎంతమంది ఉన్నారు కింది స్థాయిలో తెలుసుకోవడానికే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందో. ఈ స్టడీడ్ ఎవ్రీబడి. రైతుల సమస్య తెలుసుకున్నాడు, విద్యార్థుల సమస్య, నిరుద్యోగ సమస్య తెలుసుకున్నాడు. ఆఖరికి ఆయన అన్నాడు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. ఇది ఎప్పుడో 1981లో అయింది. దాన్ని చేయాలని ఇవాళ అన్న తర్వాత అందరూ బీసీ అంటున్నారు. కానీ నేనేమంటున్నా, ఇవాళ ఒకటి మాత్రం నేను అప్రిషియేట్ చేస్తాను రేవంత్ రెడ్డి గారిని. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు అన్నారో ఆ తర్వాత ఆయన కూడా ఇమీడియట్గా రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టి క్యాస్ట్ వైజ్ సెన్సర్ చేస్తా అన్నాడు. అది ఎందుకంటే నాయకుడు చెప్పినట్టు. అదేవిధంగా 6 డిక్లరేషన్ ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా, ఎవరైనా అన్నారా? వాళ్ళు అన్నారు ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నాడు, హరిజన్ ముఖ్యమంత్రి అన్నాడు. 10 ఏళ్లలో ఏం చేయలే మీరు. ఇవాళ 1 మంత్ కూడా కాకముందే అప్పుడే క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. మేము 10 ఏళ్ళు ఓపిక పట్టి ఉన్నాం కదా రే బాబు, మీరెందుకు కొట్టారు? 10 రోజులు చూడు మేము చూసేస్తాం, మేము ఓడంటే ప్రభుత్వాన్ని కూడా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అండి. యాజ్ ఎ సీనియర్ లీడర్, కాంగ్రెస్ కల్చర్ ఏది, మా కల్చర్ ఇది కాదు. పడగొట్టడం, తిట్టడం ఇది కల్చర్ కాదు. ప్రజలు మీకు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారో విశ్లేషణ జరగాలి. ఏం మనం పొరపాటు చేసినవురా? ఎందుకు మనం ప్రజలు చేసినావు? నువ్వు ఇచ్చినావు, దళిత బంధు ఇచ్చినావు, ఏది రైతు బంధు ఇచ్చినా కూడా, డబుల్ బెడ్రూమ్ కూడా సరిగ్గా ఇవ్వకపోయి. కానీ ప్రజలు ఎందుకు వ్యతిరేకం చేసినారు? ఏడోనో ఒక పొరపాటు జరిగింది. నీ రైతు బంధులో కానీ దళిత బంధులో ఉన్న వాళ్ళే తీసుకుంటే ఎట్లా? వాళ్ళ పేర్ల మీద ఎస్సీ దాని మీద ఒక్కొక్కడు 3 లక్షలు తీసుకొని కమిషన్లు తీసుకొని, డబుల్ బెడ్రూమ్లో 20%, అదేవిధంగా దళిత బంధువులు తీసుకున్నారు. కాబట్టి ప్రజలు వ్యతిరేకం చేసిర్రు. మాది ఎందుకు నమ్మిండ్రంటే, సోనియా గాంధీ గారు ఎప్పుడైతే 1200 మంది బలిదానం చేసిర్రో, సెల్ఫ్ రెస్పెక్ట్, మా కాళ్ళ మీద మేము ఒక దీపం చేయం. తెలంగాణ ప్రజలు ఒకటి పీచబడుకునేది కాదు. నిజాం వ్యతిరేకంగా కొట్టాడు. ఆనాడు ఉన్నటువంటి నాయకులు పెద్ద జమలాపురం కె రామానంద్ తీరత్ వీళ్ళంతా ఆదర్శం ఫైట్ చేసిండు. కనుక మేము కూడా అదే ఫైట్, మా బతుకు మేము బతుకుతామా, మీ పెత్తనం ఏందన్నాం. బలిదానం చేసిరు పిల్లలు. ఇవాళ అందుకుంటే సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తెలంగాణ. నువ్వేమన్నావు? ఏ దినమైతే తెలంగాణ ఇస్తుందో అమ్మా
నీ కాళ్ళు కొడిగి నెత్తి మీద పోసుకుంటాను. పార్టీని విలీనం అంతవరకు చేస్తాను. కాదు, ఇంకోటి అన్నాడు ఆయన, నేను హరిజన్ ఐ వాంట్ టు మేక్ ఎ సీఎం అన్నాడు. ఇవాళ నువ్వు హరిజన్ చేయలే, 3 ఎకరాల భూమి ఇవ్వలే, ఏది 2 బెడ్రూమ్ ఎవరికి సరిగా రాలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇచ్చిన భూములు కూడా నువ్వు తీసేసుకుంటున్నావు. ఇందిరాగాంధీ ఇచ్చింది అసైన్ ల్యాండ్ తీసుకున్నావు, దున్నేవాడికి ఇచ్చిన భూమి తీసుకున్నావు. కీసర దగ్గర 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది 94 ఎకరాలు 10 మంది ఎస్సీలకు మాదిగలకు ఇస్తే ఆ భూములు కూడా మళ్ళీ దొరలకు పోయింది. వాట్ ఈస్ ది ధర్ని? ఐ కాంట్ అండర్స్టాండ్. ధర్ని వస్తే మళ్ళీ దళాలు, అరే నీ దళాల కంటే ఎక్కువ అన్యాయం రా బాబు. రాహుల్ గాంధీ హిమ్సెల్ఫ్ స్పోక్ ఇన్ ది ఖమ్మం మీటింగ్, ఇందిరా గాంధీ దియే సో జమీన్ भी वापस ले रे. మళ్ళీ అది రాగి కృష్ణారెడ్డికి పోయింది, దొరల చేతికి పోయింది. కనుక అది చాలా సీరియస్ ఇష్యూ. ఇవాళ కమిటీ వేసిండ్రు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏది లేదు. 81 లెస్ దెన్ 2001 వరకు వాళ్ళ పేర్లే ఉన్నాయి. 2002లో చనిపోయిన 2 ఎస్సీల దొంగ సంతకాలు పెట్టి మా భూమి వాపసు ఇచ్చేసిందని హైకోర్టులో వేసుకొని తీసుకొచ్చి రెవెన్యూలా ఎవరు హనుమంతరెడ్డి అట్ట, ఇంకోటి వెంకటేష్ అట్ట, ఎంఆర్ఓలు అంతా ముక్కడికి అయ్యి హెచ్ఎండిఏ దగ్గర కూడా పర్మిషన్ తెచ్చుకున్నారండి. కోర్టుల కేసు ఉన్నప్పుడు హెచ్ఎండిఏ ఎట్లిస్తుంది? ఇవాళ ఎవడో దొరికింది కదా ఏదో పెద్ద తిమింగలం. ఇట్లా ఆయన ఎంతమందికి చేసి ఆఖరికి సోమేశ్వర్ కూడా భార్య పేరు మీద ఉండాలండి. ఏం అన్యాయం రా బాబు. ఐఏఎస్ రైతులు దీని గురించేనా? అరే యువర్ ఫ్యామిలీ వరకు ఉండని. అరే మీరు కూడా దోచుకుంటే రాజకీయ నాయకులు అదే తిన్నారు. ఇవాళ అఫీషియల్స్ కూడా తింటుంటే ఎట్లా? నేను మహాంతిని చూసిన, ఐపీఎస్ మహాంతిని. నేను అలాంటి ఎస్పీని, పోలీస్ ఆఫీసర్ చూడలే. ఆయన 2 కొడుకులు కూడా వెరీ సిన్సియర్ ఆఫీసర్, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే. అలాంటి ఆఫీసర్ ఇవాళ గుప్తా గారు వచ్చిండ్రు. మరి గుప్తా గారు కూడా మంచిగా చేస్తారని నేను అనుకుంటా. అదేవిధంగా కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాగా పనిచేస్తే మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. రేవంత్ రెడ్డికి వస్తే మా అందరికి వచ్చినట్టే కదా. అది నా ఆలోచన.